మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. జాతీయ రోడ్ సేఫ్టీ ఈ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతున్నది. 31/1/2026 శనివారం ఉదయం 9:30 గంటలకు మద్దెలపాలెం సిటీ డిపో ముగింపు వేడుకల సందర్భంగా గౌరవనీయులు అయిన కలెక్టర్ గారు శ్రీ హరీంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు, గౌరవనీయులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మొదల వారందరూ ఏపీఎస్ఆర్టీసీ మద్దెలపాలెం సిటీ డిపోలో ముగింపు వేడుకల్లో అత్యుత్తమ డ్రైవర్లకు, మెకానికల్కు అవార్డులు ప్రదానం చేశారు. వివరాలు వారి మాటల్లో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో సంవత్సరానికి 4,60,000 యాక్సిడెంట్లు అవుతున్నాయి. 1,60,000 మంది చనిపోతున్నారు. రోజుకి చాలామంది చనిపోతున్న పరిస్థితుల్లో ఎంత ముఖ్యత ఉంది కాబట్టి సంవత్సరం పెరుగుతూ పోతున్నాయి యాక్సిడెంట్లు అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్లు 60% వరకు ఎక్కువ టీనేజర్స్ 30 సంవత్సరాలు అవుతున్నాయి. రోడ్లు ఉన్నాయి కదా అని ఓవర్ స్పీడ్ 2 వీలర్స్లోనే ఎక్కువ 70% ఆఫ్ ఇండియా లెవెల్లో అవుతున్నాయి. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఇది భద్రతకి అంత సూక్తులతో ముందుకెళ్ళి అవేర్నెస్ అంటే పెడస్ట్రియన్ అంటే 2 వీలర్స్ అవుతుంది వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పూర్తిగా పాటించాలని, అదేవిధంగా వాళ్ళ నియమాలు ఏదైతే ఉన్నాయో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ఏదైతే ఉన్నాయో హెల్మెట్లతో ధరించినట్టయితే తప్పనిసరిగా యాక్సిడెంట్ నివారించొద్దా అనేది ఉద్దేశంతో ఈ డ్రైవ్ చేశాము. ఏపీఎస్ఆర్టీసీలో 1వ తారీఖున ఇనాగ్రేషన్ జరిగింది ట్రాఫిక్ వార్తో. తర్వాత రోజు కూడా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రోజు ఒక డ్రైవ్ చేసాము. అదేవిధంగా ట్రైనింగ్ క్లాసులు ఇచ్చాము. మెయింటెనెన్స్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఆ టెక్నాలజీని తీసుకొచ్చిన మెయింటెనెన్స్ కూడా మనం తీసుకొచ్చి అవన్నీ వెహికల్స్ అన్నీ చేసాము. వెహికల్ వల్ల కూడా ఆర్టీసీలో ఎప్పుడూ యాక్సిడెంట్ జరగలేదు. అదేవిధంగా 2 వీలర్స్ వల్లనే ఆర్టీసీలో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఏపీలో కూడా యాక్సిడెంట్లు పెరిగినప్పటికీ కూడా లైట్గా ఫెటాలిటీస్ అయితే తగ్గడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీలో. ఇంకా ముందు చేరి శ్రీశక్తి వచ్చాక కూడా మెన్న పెరిగారు కాబట్టి ఎక్కువ ట్రావెల్స్ ఈ రకంగా కూడా అక్కడక్కడ ప్రయాణికులు కూడా క్రాస్ చేసినప్పుడు కూడా మరింత భద్రంగా ఎక్కువ బస్ స్టాపుల్లో కూడా యాక్సిడెంట్ అవుతాయి. మరింత డ్రైవ్ తీసుకొస్తారని కోరుకుంటూ మరింత ఈరోజు డ్రైవర్లు 35 సంవత్సరాలు వచ్చిన డ్రైవర్లు కూడా స్కిల్ లెవెల్లో మెకానిషియన్ డ్రైవర్స్ కూడా కలెక్టర్ వారు ఎస్పీ గారు కూడా అవార్డులు ప్రదానం చేసుకొని ఈ ముగించవచ్చని చేస్తాము. ఈ 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుండి జనవరి 31 వరకు విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశానుసారం మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశానుసారం ఇతర ముఖ్యమైన విభాగాలైన R&B, జీవీఎంసీ, రవాణా, మెడికల్ అండ్ హెల్త్, ఇలా ఆర్టీసీ అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు 4 రోజుల పాటు చేపట్టడం జరిగింది. దీని ముఖ్యోద్దేశం ఏమిటంటే, ప్రజల ప్రాణాలు అకారణంగా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు కోల్పోకూడదనే ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఆదేశాల అనుసారం ఎప్పటికప్పుడు ఈ యాక్సిడెంట్ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు విభాగాలన్నింటినీ అప్రమత్తం చేసి ప్రమాదాలను తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా అయితే సగటున నిరుడు 2025లో దాదాపుగా 1,048 యాక్సిడెంట్లు జరగగా అందులో 333 మంది అకాలంగా ఈ రోడ్డు ప్రమాదం చనిపోవడం జరిగింది. అంటే ఏదైనా కెలామిటీస్ వల్ల కానీ లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఏదైనా యాక్సిడెంట్ మన చేతుల్లో ఉండదు. కేవలం రోడ్డు ప్రమాదం అనేది ఒక డ్రైవర్ యొక్క చేతిలోనే అది క్రమశిక్షణతో స్వీయ శిక్షణ, స్వీయ రక్షణ సాంకేతికతో ఈ యొక్క అప్రమత్తత ఉన్నట్లయితే ఈ యాక్సిడెంట్ తగ్గించే దిశగా, అలాగే పిల్లల్లో కానీ స్కూల్ కాలేజ్ పిల్లల్లో కానీ లేదంటే కార్యవాహన అసోసియేషన్ ఇలా అన్ని సంస్థలకు కూడా ఈ 4 రోజుల పాటు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రమాదాన్ని తగ్గించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అన్ని వర్గాలకి ప్రజలకు కూడా మేము అప్రమత్తం చేశాము. ఆ రకంగా ఆ దిశగా ప్రజలు కూడా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలనే కాకుండా త్రూఅవుట్ ఇయర్ కూడా ప్రయాణాన్ని ప్లానింగ్ చేసుకుని చాలా భద్రతతో గమ్యస్థానం చేరతానని ఆశిస్తూ ఈ దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిరంతరంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. అలానే ఆర్టీసీ వారు పండుగ సందర్భం కూడా దాదాపుగా 1000 సర్వీసులు చేసి ప్రయాణికులని సంక్రాంతి పండుగని పునస్కరించుకుని చాలా క్షేమంగా
సురక్షితంగా ప్రజల్ని చేరవేయడంలో వారు చాలా కృషులయ్యారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే రకంగా డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల్ని, ప్రయాణికుల్ని సకాలంలో బస్సుల్లో చేరవేస్తున్నారు. వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకున్నట్లయితే ఈ కంటి చూపు కానీ హార్ట్ సంబంధించిన వ్యాధులు ఎప్పటికప్పుడు తరచుగా డాక్టర్ల దగ్గరికి పరిశీలించుకుంటే వాళ్ళ డిస్పెన్సరీలు కూడా అవైలబుల్గా డాక్టర్స్ ఉంటారు. కాబట్టి ఈ రకమైన సడన్ హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవరే ముఖ్యం కాబట్టి ఆర్టీసీ సంస్థ యొక్క పునాది ఏదైనా ఉందంటే డ్రైవరు, మెకానిక్ ఆ వాహనం యొక్క కండిషన్ పూర్తిగా అవగాహన చేసుకుని ఆ ప్రయాణికుల్ని క్షేమంగా గమ్యస్థానానికి చేరడానికి వాళ్ళు ఇతోతంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జోన్ 1 మొత్తం కార్యవర్గ సభ్యులకి, వాళ్ళ యూనియన్ నాయకులకి అందరికీ కూడా రవాణా శాఖ తరపున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ భద్రతా మాసోత్సవాలు సందర్భంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. అలానే పరిమితి మించి ఆటోలో పిల్లల్ని చేరవేయరాదు. వేగం, అతి వేగం అనర్థదాయకం. ప్రతి రోడ్డు కూడా ఆర్ఎన్బి రోడ్డు కానీ, నేషనల్ హైవే కానీ ఆ యొక్క వేగ పరిమితుల్ని దృష్టిలో పెట్టి వాహన చోదకులు ప్రమాదాలు బారిన పడకుండా ఈ గమ్యస్థానానికి క్షేమంగా వెళ్తారని ఈ కార్యక్రమం అప్పుడే సార్థకత చేకూరుతుందని నేను రవాణా శాఖ తరఫున గట్టిగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎం అధికారులకి, అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలోనే మొదటి డ్రైవర్ అంటే శ్రీకృష్ణ వారి అంశగా డ్రైవర్ని మనం పరిగణించాల్సిన అవసరం అయితే మరి ఆర్టీసీలో పనిచేసిన ప్రతి డ్రైవరు కూడా శిక్షణార్థులైన డ్రైవరు మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ విశాఖ జిల్లాలో కానీ, ఈ విజయనగరం జోన్లో కానీ యాక్సిడెంట్ శాతం చాలా తగ్గింది. అంటే పోయిన సంవత్సరం 30 యాక్సిడెంట్లు అయితే 25 యాక్సిడెంట్లోనే అతి తక్కువ యాక్సిడెంట్లుగా నమోదు చేయడం జరగడం చాలా సంతోషదాయకం. ఈ రకంగానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లాగే రాబోయే రోజుల్లో మా నినాదం ఏంటంటే 0 యాక్సిడెంట్ అనే నినాదంతో మేము పనిచేయడానికి సహాయపడుతున్నాము. ఇప్పుడు ఈరోజు 35 సంవత్సరాల యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ అందరినీ కూడా 30 మందిని మేము సంపాదించుకోవటము, దాని ద్వారా ఉన్న డ్రైవర్స్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందు రోజుల్లో వారికి ఏ మెడికల్గా కానీ, అలాగే మానసికంగా కానీ, అలాగే శారీరకంగా కానీ వాళ్ళని దృఢవంతులను చేసి వాళ్ళని మంచి డ్రైవర్లుగా ముందుకు పంపాలని కోరుకుంటూ ఆ విధంగా మా యాక్సిడెంట్ తక్కువగా ఉండేటట్టు చూస్తాము. అలాగే ఈ మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసేటప్పుడు స్టేట్లో యాక్సిడెంట్స్ పెరిగినప్పటికీ కూడా ఏపీఎస్ఆర్టీసీలో తక్కువ యాక్సిడెంట్స్ జరగడం అనేది చాలా శుభదాయకమని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి డ్రైవర్ని, ప్రతి కార్మికుడిని ఆయన అభినందించారు. మరి ఇదే స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఆర్టీసీలో అతి తక్కువ మానవ తప్పిదం ఉంటుంది కాబట్టి అది ఎంత తక్కువ జరిగితే అంత నష్టాన్ని మనం నివారించగలుగుతాం కాబట్టి ఆ నిర్ణయంతో మేము ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఆర్టీసీ ఒక లైఫ్ లైన్ అని చెప్పాలి. ఎంత ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలన్నా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా చాలా కీలకం. ప్రజా రవాణా దాంట్లో అది ముఖ్యమైన ట్రాన్స్పోర్ట్ని మనము చక్కగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ధనవంతులు వాళ్ళు సొంత వెహికల్ కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, ఇష్టం వచ్చిన చోటుకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ ప్రజా రవాణా, మామూలు ప్రజలు, పేదలకి ఒక సొల్యూషన్, ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉందంటే అది కేవలం ఆర్టీసీ మాత్రమే. ఒక గ్రామ ప్రాంతం నుంచి ఒక వ్యాపారి కానీ, ఒక రైతు కానీ కూరగాయలు తీసుకువచ్చి నగరాల్లో అమ్మాలన్నా దానికి కావాల్సినది మన బస్సులు. అలాంటి ఒక గొప్ప సంస్థ మన ఆర్టీసీ. ఆర్టీసీని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంటిటీగా మనం రూపొందించి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని రవాణా మార్గాలు వచ్చినా, భవిష్యత్తులో మెట్రో వచ్చినా కూడా ఆ మెట్రో ఫీడ్ చేయడానికి ఆర్టీసీ అవసరం. అలాంటి ఒక ఆర్టీసీని ప్రతి ఒక్కరు కూడా
ఒక సొంత సంస్థగా భావిస్తూ ప్రతి ఒక్క బస్ని కూడా సొంత వెహికల్గా భావిస్తూ మనం మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్టీసీ అంటే ఒక నమ్మకం ఉంటుంది ప్రజల మధ్యలో. ఒక సమయానికి వస్తుంది, సమయానికి భద్రతతో సేఫ్గా నేను ఇంటికి చేరుకోగలుగుతాను, సేఫ్గా నేను ఆఫీస్కి చేరుకోగలుగుతాను అనే నమ్మకం ఆర్టీసీ. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో ఆ నమ్మకం మనం కాపాడాలంటే, సమయానికి బస్సు రావాలంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కేవలం డ్రైవర్ కండక్టర్ బాగుంటే మాత్రం కాదు, బస్సు కండిషన్లో ఉండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి, రహదారి బాగుండాలి, పబ్లిక్ బిహేవియర్ బాగుండాలి, రోడ్డు తిరిగే మిగతా డ్రైవర్స్, మిగతా ప్రజల యొక్క బిహేవియర్ కూడా బాగుండాలి. వాళ్ళు ముందు